గోవిందాయ నమః. కృష్ణం వందే జగద్గురు. భగవద్గీత 4వ అధ్యాయము 20వ శ్లోకం. త్యక్త్వా కర్మఫలాసంగం నిత్యతృప్తో నిరాశ్రయః కర్మణ్యభిప్రవృత్తోపి నైవ కించిత్ కరోతి సహ. సమస్త కర్మల యందును వాటి ఫలితముల యందును సర్వదా ఆసక్తిని వీడి సంసార ఆశ్రయరహితుడై పరమాత్మయందే నిత్యతృప్తుడైన పురుషుడు కర్మలయందు చక్కగా ప్రవర్తితుడైనప్పటికీ వాస్తవముగా వాటికి అంటే ఆ కర్మలకు కర్త కాడు. మనందరికీ ఒక జబ్బు ఉంది. ప్రతి చిన్న విషయానికి నా కర్మ ఇలా తగలడింది, నా కర్మ ఇలా కాలిపోయింది, లేదా కర్మ ఎవ్వరిని విడిచిపెట్టదు, పీడిస్తుంది, కుదిపేస్తుంది, నాశనం చేసేస్తుంది, తగలేస్తుంది. ఇట్లాగ శాపనార్థాలు, భయపెట్టడాలు ఈ మనకి సమాజంలో మన చుట్టూ ఎక్కువ కనిపిస్తాయి. మనం ఇలాగే ప్రవర్తిస్తూ ఉంటాం. కారణం ఏంటంటే భగవద్గీత చదువుకోము, కర్మతత్వాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నము చెయ్యము. ఒక్క కర్మతత్వం మనకు అర్థమైంది అంటే సమస్త కర్మలు మనం చేసిన సరికి పాపపుణ్యాలు మనకు అంటాము. సమస్త కర్మలు చేసి కూడా మోక్షాన్ని పొందుతాం. అది మనం అర్థం చేసుకోము. పైగా మనము వ్యతిరేక అర్థంతో భయపడుతూ ఉంటాము, భయపెడుతూ ఉంటాము. జీవితంలో సగం ఏడుపులకి, సగం కోపాలకి, టెన్షన్స్కి, మనస్తాపాలకి, మన మీద మనకి చికాకు, అసహ్యం కలగడానికి, లేదా ఎదుటి వాళ్ళ మీద కలగడానికి, చివరికి జీవితం మీద విసుకొచ్చి ఆత్మహత్య చేసుకోవడానికి కూడా కారణం ఏంటో తెలుసా? మన ఆలోచనలు, స్వభావాలు, మనం చేసే కర్మలు. కర్మతత్వాన్ని అసలు అర్థం చేసుకోకపోవడం. వాస్తవానికి సనాతన ధర్మం అంతా కూడా కర్మ మీదనే బేస్ అయి ఉంటుంది, కర్మతత్వం మీద బేస్ అయి ఉంటుంది. దాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు ఈజీగా సంసారాన్ని తరించగలుగుతారు. అర్థం చేసుకుని వాళ్ళు సంసారంలోని ఏడ్చుకుంటూ మునిగిపోతారు, జీవితం పాడు చేసుకుంటారు. కాబట్టి పరమాత్మ కర్మ గురించి చక్కగా భగవద్గీత అంతా కూడా వర్ణించి, వివరించి పిల్లలకు కూడా అర్థమయ్యేలా చెబుతూ ఉంటారు. మనం చదవము, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయం. కాబట్టే మన జీవితాలు ఇలాగే ఉన్నాయి. ఈ శ్లోకానికి అర్థం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సమస్త కర్మల యందును వాటి ఫలితముల యందును సర్వదా ఆసక్తిని వీడి పనులు చేయాలి. మన కర్తవ్యాలు, ధర్మము ఏదైతే మన బాధ్యతలు ఉన్నాయో ప్రతి పని కూడా చక్కగా చేయాలి. ఎలా చేయాలి? భగవత్ పూజలా భావించి సరళమైన స్వభావంతో, రుజువర్తనంతో చేయాలి. కానీ ఆ చేసే పనులపైన విపరీతమైన సంఘము ఉంచుకోకూడదు, ఇంట్రెస్ట్ ఉంచుకోకూడదు. నేనే అద్భుతంగా చేయగలను, నేను గంగానే చేస్తున్నాను, ఈ విధమైన ఇంట్రెస్ట్గా చేయడం. కొన్ని పనులు ఇంట్రెస్ట్గా చేస్తాము, కొన్ని పనులు మంచివి అయినా సరే ఇంట్రెస్ట్గా మనం చేయము. కారణం ఏంటంటే కొన్నిటి మీద మనకి ఇంట్రెస్ట్ ఎక్కువ ఏర్పడుతుంది, తద్వారా కొన్నిటి మీద ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. కాబట్టి ఆసక్తి విడిచి ఇది మన ధర్మము, ఇది భగవత్ పూజలా భావించి మనం చెయ్యాలి, చేస్తే భగవంతుడు ఆనందిస్తాడనే భావన పెట్టుకొని పనులన్నీ చక్కగా ఆసక్తి విడిచిపెట్టి చెయ్యాలి. ఇది మొదటి పాయింట్. రెండో పాయింట్ ఏం చెప్తున్నారు? వాటి ఫలితములు యందు కూడా సర్వదా ఆసక్తిని వీడి. పని చేయడం వలన ఒక ఫలితం వస్తుంది కదా, వాటి మీద కూడా మనకి ఇంట్రెస్ట్ ఉండకూడదు. ఈ పని చేస్తే సక్సెస్ అయితే ఇది లభిస్తుంది, ఫెయిల్ అయితే ఇది వస్తుందేమో, నేను దీన్ని అనుభవించాలి కాబట్టి, దీన్ని సొంతం చేసుకోవాలి కాబట్టి, లేదా ఈ ఆనందం కోరి, ఆ తృప్తి కోరి, ఇంకేదో కోరి, ఇంకెవరిదో భవిష్యత్తు కోరి, నా భవిష్యత్తు బాగుండాలి, ఇన్ని రకాల కోరికలు, ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని రకరకాల పనులు చేయడం వలన ఆ పనులు సక్సెస్ అయ్యాయి అనుకోండి, అబ్బా నేను గంగా సాధించాను ఒక అహంకారం పొడుస్తుంది. ఫెయిల్ అయ్యాయి అనుకోండి, మనిషిని ఒక విధమైన విరక్తిలో పడేస్తుంది, మనిషి ఇంకా ఎదగకుండా చేస్తుంది. కాబట్టి చేస్తున్న పనుల మీద ఇంట్రెస్ట్ పెట్టుకోవద్దు. పనుల యొక్క ఫలితాలు ఏమైతే ఉంటాయో, కర్మ ఫలితాలు, వాటి మీద కూడా ఆసక్తిని త్యజించు. ఎలా? సర్వదా ఆసక్తిని వీడి, ఎప్పుడూ త్యజించు, అసలు విడిచిపెట్టే పర్మనెంట్గా. ఆ తర్వాత మూడో పాయింట్, సంసార ఆశ్రయరహితుడై. సంసారం ఏదో మనకు ఆశ్రయం ఇస్తుంది, ఇదేదో ఆధారభూతమైనది, ఇది శాశ్వతమైనది, ఇక్కడ పడి పొరలాడతాము, అనేక ఆనందాలు, అనుభూతులు మనం సొంతం చేసుకుందాము, సుఖపడదాము అనే ఆసక్తిని విడిచిపెట్టు. సంసార ఆశ్రయరహితుడై. సంసారంలో ఉన్నా కూడా సంసారం శాశ్వతము అనుకోవద్దు, అది శాశ్వతమైనది ఏమి కాదు. పైగా సంసారం క్షణభంగురము, నీటి బుడగ వంటిది అని పెద్దలు చెప్పి ఉన్నారు. కాబట్టి సంసార ఆశ్రయరహితుడై. ఇక్కడ మనం ఉన్నది, మన పరిస్థితి, మన సిచ్యువేషన్స్ ప్రతీది క్షణక్షణానికి మారుతూ ఉంటుందా లేదా? ఉదయం ఉన్న బుద్ధి మధ్యాహ్నం ఉండదు. ఉదయం నిద్రలేసినప్పుడు కలిగిన ఆనందం, ప్రశాంతత మధ్యాహ్నం అయ్యేసరికి ఉండదు. సాయంత్రం అయ్యేసరికి ఇంకా చికాకులు, రాత్రి అయ్యేసరికి దీంట్లో మొహం పెట్టుకొని ఏడ్చుకుంటూ పడుకుంటాం. అవునా? అంటే పరిస్థితి క్షణక్షణానికి మారుతుంది. లోకము, లోక వ్యవహారము, లోకరీతి క్షణక్షణానికి మారుతుంది. మన శరీరం ఏమన్నా శాశ్వతమా? ఇది క్షణక్షణానికి మార్పు చెందేదే.
బాల్యము, యవనము, కౌమారము, యవనము, వృద్ధాప్యము ఇవన్నీ సహజం. మరణించేది సహజము, జన్మించేది సహజం. కాబట్టి ప్రతి క్షణము పరిణామక్రమంలో మార్పు చెందుతూ ఉన్న ఈ సంసారము లేదా లోకం ఏదైతే ఉంటుందో ఇది నీకు ఆశ్రయభూతము, ఆధారభూతము అని అనుకోవడం పిచ్చి. దీనిలో ఉండు, దీన్ని గౌరవించి. ఇది ఆధారభూతమైనది, ఆశ్రయభూతమైనది అనుకోకుండా ఆశ్రయరహితుడిగా ఉండు. మరప్పుడు ఏది ఆశ్రయించదగ్గది? 4వ పాయింట్, పరమాత్మ యందే నిత్యతృప్తుడైన పురుషుడు. భగవంతుడు ఎందు రమిస్తూ ఉండాలి. భగవంతుడు ఆశ్రయం ఇచ్చేవాడు, భగవంతుడు ఆధారభూతుడు, భగవంతుడు ఏమనవాడు, శాశ్వతమైనవాడు, ఎప్పుడూ ఉండేవాడు. కాబట్టి ఆయన ఎందు నిత్యము తృప్తి కలిగి ఉండు. పరమాత్మ ఎంతో తృప్తి కలిగి ఉండు. ఈ భగవంతుడు నావాడు, నేను ఆ పరమాత్మకు చెందినదానను. ఆ పరమాత్మకు నిత్య సేవా కైంకర్యం చేయడం కోసమే నాకు జన్మ ఉన్నది. ఒకవేళ పోయి సత్కర్మలు ఆచరించి మోక్షాన్ని పొంద పరమాత్మను చేరినా అక్కడ కూడా పరమాత్మకు నిత్య సేవా కైంకర్య భాగ్యమే. భగవంతుడిని సేవించుకుంటూ భగవంతుడి ఎందు ఆనందిస్తూ తృప్తి పడుతూ బ్రతికే నా జీవితం ఏదైతే ఉందో ఇదే ధన్యము, ఇదే జీవితానికి సారము. సంసారము నశ్వరము, భగవంతుడు శాశ్వతము. కాబట్టి సంసారాన్ని ఆశ్రయించడం మానేసి పరమాత్మను ఆశ్రయించి నిత్య తృప్తులై ఉండడము. అర్థమైంది కదా? అలా ఉండేవాళ్ళు కర్మల యందు చక్కగా ప్రవృత్తుడైనప్పటికీ వాస్తవంగా వాటి యందు కర్తగాడు. ఈ విధమైన భావనతోటి ఎవరైతే జీవనయాత్ర సాగిస్తూ ఉంటారో వాళ్ళు కర్మలందు ప్రవృత్తులై ఉన్నప్పటికీ వారి వారి వృత్తిని అనుసరించి, వారి వారి ప్రవృత్తిని అనుసరించి, వారి వారి పరిస్థితిని అనుసరించి ఏ కర్మలు చేసినా సరే ఆ కర్మలకి వాళ్ళు కర్తలు అవ్వరు. ఎందుకంటే సంఘం ఉంచి, ఆసక్తి ఉంచి, ఫలితం మీద ఇంట్రెస్ట్ ఉంచి చేయడం లేదు ఆ పనులన్నీ. వారి మనస్సు ఎప్పుడు పరమాత్మ మీద రమిస్తూనే ఉంది. సంసారంలో ఉన్నారు, బాధ్యతలు ఉన్నాయి కాబట్టి కర్తవ్య కర్మలు ఆచరిస్తున్నారు. వాటిపైన వాళ్ళకి ఇంట్రెస్టు లేదు, వాటి ఫలితాల మీద ఆసక్తి లేదు, అసలు సంసారం మీద వ్యామోహము లేదు. వ్యామోహం పరమాత్మ ఎందు ఉంది. ఈ విధమైన మహాత్ములు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ చేసిన ఏ పనికి కర్తలు అవరు. పాపపుణ్యాలు వాళ్ళకి అంటవు. అంటనప్పుడు ఏమవుతుంది? శరీరం పడిపోయినప్పుడు మోక్షానికి వెళ్తారు. జీవించి ఉండగానే వాళ్ళకి ముక్తి కలుగుతుంది, జీవన్ముక్తులు అవుతారు. ఇది కర్మ తత్వాన్ని అర్థం చేసుకోవాల్సిన విధానం. జాగ్రత్తగా అర్థం చేసుకుంటే మనం చేసే ప్రతి పని పూజ అవుతుంది. మన ప్రతి ఆలోచన కూడా భగవంతుడిని స్మరించడం అవుతుంది. మన ఈ సంసారంలో వేసే ప్రతి అడుగు కూడా పరమాత్మ వైపుకే మనం వేసే గమనం అవుతుంది. లేదా భవబంధాలు అనే కర్మబంధాలనే ఉచ్చులో బిగుసుకుపోయి జన్మలు ఎత్తడం పోవడం ఆ సైకిల్లో పడిపోతాం. కాబట్టి అర్థం చేసుకోవడంలోనే అంతా ఉంది. చక్కగా భగవద్గీతలో పరమాత్మ వాణి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే పరమాత్మ మనకు ప్రేమతో అనుగ్రహించి అర్థమయ్యేలా చెబుతూ ఉన్నాడు. మనం బాగుపడాలనే ఉద్దేశంతోనే. ధర్మో రక్షిత రక్షిత. జై శ్రీమన్నారాయణ. కృష్ణ అర్పణ.